నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు ప్రస్తుతం బీఆర్ఎస్ మహిళా నాయకురాలు మంజుల రాణి గారు ఉన్నారు. మన అక్కతో మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే అమ్మా. అక్క చూస్తున్నట్టయితే కాంగ్రెస్ పార్టీలో ఒడిదుడుకులు అయితే బాగా జరుగుతున్నాయి ఈ 3 రోజుల నుంచి కూడా. మరి ఈ 3 రోజులలో ఫస్ట్ అయితే మరి కొండ సుష్మిత గారు అయితే కొన్ని రేవంత్ రెడ్డి గారి పైన అయితే అనుచిత వాక్యాలు చేశారు. మరి ఆ అనుచిత వాక్యాలను ఎలా చూస్తున్నారు అక్క మీరు? అసలు అంటే కరెక్టే అన్నది కదా తల్లి. ఆమె అంటే ఒక్క ఇంట్లో నుండి ఎంత మంది పదవులకు రావడం కరెక్ట్ అంటారా? పదవులు కాదు, ఒక్క ఇంట్లో ఎంతమంది లీడర్లు ఉన్నారు, ఒక్క ఇంట్లో ఎంతమంది ప్రజలకు పనిచేసిండ్రు కాబట్టి ఈ పొట్టోడు వాళ్ళ నాన్నకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాన్న తర్వాతనే అడుగుతారు కదా చెల్లె. ఏమీ లేని వాళ్ళు అంటే వేరే పార్టీలకి వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు అనేది ఆమె సముచితంగానే మాట్లాడింది. కాబట్టి తనకి ఇస్తా అన్నది ఇయ్యలేదు కాబట్టి తన మళ్ళీ ఈ పొట్టోడు 2 రోజుల ముందు ఒక దగ్గర పోయి మాట్లాడింది కదా. 2 ఏళ్ళు ఉన్నాయి ఇంకా ఎలక్షన్స్, మళ్ళీ ఆయన ఏదో 10 ఏళ్ళు నీకే సీటు అని అన్న తర్వాతనే కదా స్పందించింది ఆమె. దానికన్నా ముందైతే ఏం అనలేదు కదా తల్లి. మళ్ళీ దానికి కరెక్టే కదా ఆమె అన్నది కూడా. మళ్ళీ ఇప్పుడు ఆమె స్పందించకపోతే నిజంగా ఎలక్షన్స్ అప్పుడు ఇంకోనికి ఎవరో ఉన్నారు వానికి ఇస్తాడని చెప్పేసి ఆమె బాధ ఆవేదన వ్యక్తం చేసింది. ఖచ్చితంగా స్పందిస్తామమ్మా, ఆమె అన్నది కరెక్టే. అంటే తను కాంగ్రెస్ ని కండువా కూడా కప్పుకోలేనప్పుడు కాంగ్రెస్ మీద రేవంత్ రెడ్డి గారి మీద అట్లా వాక్యాలు చేయడం అనేది కరెక్ట్ అంటారా? అసలు కండువ కప్పుకోకపోని వాళ్ళ నాన్నకి ఇస్తానరా ఇయ్యలేదా? కండువ కప్పుకుంటేనే మాట్లాడతామా? తండ్రి గురించి మాట్లాడింది ఆమె, పక్కింటోని గురించి మాట్లాడలేదు కదా. తన తండ్రికి ఇస్తా అన్నది ఇయ్యలేదు కాబట్టి తను అడిగింది. కండువ వేసుకున్నోడే మాట్లాడాలంటే ఈ రోజు కండువాలు వేసుకున్న వాళ్ళే అందరు మాట్లాడుతారా? ఈ రోజు కండువాలు వేసుకున్న వాళ్ళే కాంగ్రెస్ లా మళ్ళీ పొట్టోని వాళ్ళ అన్నలు ఏం చేస్తుండ్రు? ఒక వార్డు మెంబర్ కూడా కాదు కానీ సీఎంకున్న హోదా వాళ్ళకి ఇస్తున్నారు. అలీబాబా 40 చోర్లాగా వాళ్ళకి ఇస్తుండ్రో లేదా? మన 7 మంది అన్నదమ్ములకు మన పొట్టం తమ్మునికి ఇచ్చిండ్రు. 200 కోట్ల ప్రాపర్టీ గవర్నమెంట్ది 7 కోట్లకి ఇచ్చిండ్రు. అంటే కాంగ్రెస్ కండువా కప్పుకుంటేనే మళ్ళీ పొట్టం తమ్ముడు అని ఇచ్చిండ్రా? మరి ఎందుకు ఇచ్చిండ్రు? త్వరకాల ఎమ్మెల్యే టికెట్ కావాలని అడుగుతున్నారు సుష్మిత అక్క. మరి ఏమంటారు? మరి తప్పకుండా ఇస్తారు, ఇయ్యాలి. ఇయ్యకపోతే ఆమె ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా అంటుంది కదా. అంటే ఇండిపెండెంట్ గా గెలిచే అవకాశం ఏమైనా ఉందంటారా? అమ్మా, ప్రజలల్లో పోయి పని చేసినోడు గల్లా ఎగరేసుకొని తప్పకుండా మేము గెలుస్తామనే ధీమాతోనే ఆమె మాట్లాడింది. ఆమె ఒక మహిళ, బీసీ మహిళ అని చెప్పేసి ఈ రోజు బీసీ మహిళ వాళ్ళకు బీసీలకు ఎంతవరకు ఈ పొట్టోడు వచ్చిన తర్వాత ఎంత శాతం బీసీలకు ఇచ్చిండు? ఎంతమంది రెడ్డిలు ఉన్నారు ఈ రోజు? మన రెడ్డిలో ఎంతమంది రేవంత్ రెడ్డిని ఏమనలేదా? ఇంకా 3 రెడ్డిలు అన్నారు. వాళ్ళ మీద స్పందించమని చెప్పండి. ఇప్పుడు ఆమె బీసీ మహిళ కాబట్టి ఇంతవరకు చేసుకుంది. మీరు ఇస్తా అన్నది ఇయ్యలేదు. అసలు ఫస్ట్ ఆ పార్టీలో అంటారు కదా, ఆ ప్రోగ్రామ్ లో మొన్న పోయిన మీటింగ్ లో వాడు చేసిన వ్యాఖ్యల కోసమే ఆమె స్పందించింది, లేకుంటే చేయకపోతుండం. అది పనికిలమ్మాల మాటలు స్టేజ్ ఎక్కనే నోటికి ఎట్లొస్తే అట్లా మాట్లాడేది అలవాటు పొట్టోనికి. కాబట్టి నోటి ఆ దూల తీర్చడానికనే ఈ మాటలు ఛాలెంజ్ వదిలిపెట్టింది. అంటే ఇప్పుడు కొండా సురేఖ గారికి కూడా మరి షాకప్ నోటీస్ అయితే ఇచ్చినారు. మరి అదేమన్నా కరెక్ట్ అంటారు? అసలు బిడ్డ చేస్తే తల్లికి ఇవ్వడం ఏందమ్మా? బిడ్డ అన్నది తల్లికి మీద చెప్పియడం ఏంది ప్రతాపము? ఇప్పుడు దానికి ఆమె వాళ్ళ బిడ్డ స్పందించింది. ఆమె తల్లి అయితే ఏం చేయలేదు కదా. తల్లి చేయనప్పుడు మళ్ళీ తల్లికి ఇవ్వడం ఏందమ్మా? ఒక బీసీ మినిస్టర్ అయి ఉండి ఆమెకి ఇవ్వడం ఏంది? అసలు ఆమె మినిస్టర్ ఇచ్చినప్పటి నుంచే రెడ్డిలకు అందరికి అంటారు కదా, వానికి పొట్టానికి అదైతే లేదు కాబట్టి ఆమెను ఎట్లయితే పక్క జరపాలనే చూస్తున్నాడు స్టార్టింగ్ నుంచి. ఇప్పుడు కాదు, ఇది నిన్న మొన్న మాట్లాడింది కాదు. ఈ పొట్టోడు 3 ఏళ్ల నుంచి ఆమె ఎంబడి పడ్డాడు. 3 ఏళ్ల నుంచి ఆమె ఎంబడి పడ్డాడు కాబట్టి ఆమెను జరపాలనే ఖచ్చితంగా చూస్తున్నారు. కానీ బీసీలకు మేమందరం ఉన్నాము. ఆమె ఏ పార్టీ అయినా పర్లేదు, బీసీ బిడ్డగా మేమందరం ఆమెకు ఉన్నాము. ఈ రోజు కూడా మేము ఎందుకంటే బీసీలను ఎంత చులకనగా చూస్తున్నారో తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా బీసీలు బుద్ధికి చెప్తారు నెక్స్ట్ ఎలక్షన్స్ లో. అయితే చూస్తున్నట్టయితే మరి రేవంత్ రెడ్డి గారు అమెరికాకు వెళ్లాల్సి ఉండేది. మరి అమెరికాకు వెళ్ళకుండా క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు ఇండియాకి వచ్చేసి హైదరాబాద్కి వచ్చేసి మరి నేనైతే ప్రెస్ మీట్ పెట్టినా, నన్ను అమెరికాకు రానియకుంటే చేసినారు. అది ఎంతవరకు న్యాయం అని కూడా నిన్న సభలో మాట్లాడుతున్నారు, ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు. ఎంతవరకు న్యాయం అంటే పొట్టోడు మళ్ళీ నీకు బ్యాంకులో చెప్పుల దొంగతనం చేస్తారని చెప్పేసి నన్ను రానిస్తలేరని నువ్వే చెప్పుకున్నావు. మళ్ళీ సిగ్గుదప్పి నువ్వు అమెరికాకు పోతే మళ్ళీ అమెరికా వాడు ముందే ట్రంప్ వాడు. ఆ ట్రంప్ గారు నిన్ను చూసి మళ్ళీ వీడు ఇంకేం ఎత్తుకపోతాడో, మళ్ళీ డ్రైవర్లు ఎత్తుకపోతాడా ఏం ఎత్తుకపోతాడా అని చెప్పేసి మొత్తమే క్యాన్సిల్ చేశాడు. వీడు చెప్పుల దొంగలు కాదు, డ్రైవర్ దొంగలు కూడా వీడు అని చెప్పేసి క్యాన్సిల్ చేసి చెప్పుకున్నావు కదా. బ్యాంకుకు పోతే బ్యాంకులకు రానిస్తలేరు, చెప్పుల దొంగతనం నీది నువ్వే హేళన చేసుకున్నావు. తెలంగాణ ప్రజల ముంగట ఒక ముఖ్యమంత్రి స్థాయికి మాట్లాడిన మాటలు మాట్లాడకుండా నేనే దొంగను, మన ముఖం చూసి ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అంటే అమెరికా చెవుల పువ్వు పెట్టుకున్నాడు రా నాయన. అట్లాంటి పొట్టోళ్ళని రానిస్తారా? చెప్పుల దొంగలు అనేటాడు వీడు డ్రైవర్లు కూడా ఎత్తుకపోగల అని చెప్పేసి క్యాన్సిల్ చేసి.
అంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళకి కేటీఆర్ గారికి కానీ కేసీఆర్ గారికి కానీ పర్మిషన్ ఇచ్చినప్పుడు మరి మాకెందుకు ఇవ్వట్లేదు, నేను కూడా ఒక యూనివర్సిటీలో చదువుకున్నాను అని కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. చదువుకున్నాడు కాదు, చదువుకోవడానికి పోయినాడు ఆడికి, చదువుకోవడానికి అడ్మిషన్ తీసుకోవడానికి పోయిన పొట్టోడా. గత ప్రభుత్వానికి ఈ అంటారు కదా కాలి గోటి పనికిరావు. గత ప్రభుత్వంలో ఉన్న కేటీఆర్ అన్నకైనా కేసీఆర్ కైనా ఉద్యమకారులు వాళ్ళు తెలంగాణను నంబర్ 1 తెచ్చిన వాళ్ళు, హైదరాబాద్ను నంబర్ 1, సింగపూర్, అమెరికా స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళు. నువ్వు పోతే ఎక్కడ పోతే పొట్టున తిడుతురు కదా పిల్లలు, చిన్న పిల్లల కాడికి ఇప్పుడు అంటారు కదా పాలిటిక్స్ పిల్లలు విద్యార్థులు దొంగ. రేవంత్ రెడ్డి ఓటుకు దొంగ, చదువు రాదు, వాళ్ళని పట్టుకొని ఎంతవరకు కించపరచాలనో అంతవరకు కించపరిచిండు విద్యార్థులు. వదిలిపెడతారా పొట్టోని? ఇప్పుడు నువ్వు అప్లికేషన్ ఫారం ని అంటారు కదా ఎలక్షన్ ది ఏదైతే ఉందో చూడు, బీ ఫామ్ ది అవన్నీ ఉంటాయి చూడు, అవి ఫిలప్ చేయమని చెప్తున్నారు. ఏదైతే ఉన్నాయి ఫామ్లు అలా అనిపించుకున్నాడు. ఎందుకు బురదల అంటారు చిలిపించుకొని ఈ రోజు నేను ఈ శుద్ధ పూసనంటే ఎవడు నమ్ముతాడు తల్లి, ఎవడు నమ్మరు. కాబట్టి ఖచ్చితంగా పిల్లలు వదిలిపెట్టారు. ఈ రోజు గత ప్రభుత్వంతో పోల్చుకునే అర్హత ఈ పొట్టోనికి లేదు. నీ కాంగ్రెస్ లోనే లేదురా నాయన, నీ ఎవరైనా నిన్ను పట్టుకొని తిడుతున్నారు. సిగ్గు లేకుండా మళ్ళా వేరే వాళ్ళతో పోల్చుకోవాల్సిన పని ఏముంది? నీ రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడు, నీ దాంట్లో ఎవరెవరు సీనియర్స్, అసలు నువ్వు అస్సలు కాంగ్రెస్ అని కాదు, నకిలీ కానివి, నువ్వు మధ్యలో పుట్టినవు, మధ్యలోకి పుట్టుకొచ్చినోడు అంటారు కదా. అదర్గా ఏమంటారు, అది ఒకటి ఉన్నది సామెత, అక్కడిక్కడ కానోడు అంటారు చూడు, అట్లాంటి వాడిని నువ్వు అడ్డంగా పుట్టినోనివి నువ్వు ఇప్పుడు వచ్చి అడిగితే అంటే ఎట్లయితుంది? కాంగ్రెస్ పాతోళ్ళు ఎక్కడ పోయినరు, కాంగ్రెస్ సీనియర్స్ ఎక్కడ పోయినరు? ఇప్పుడు ఈ 2 ఏళ్ల అర్థంలో మన రాజగోపాల్ రెడ్డి కాదు, ఇప్పుడు హైదరాబాద్లలో కాంగ్రెస్ అయినా అంజన్ యాదవ్ ఉన్నాడు ఎంపీ, 2 సార్లు గెలిచిన అంజన్ యాదవ్ను సీఎంను చేయండి, అంజన్ యాదవ్ను చేయండి. పొట్టోడు ఎక్కడికించి వచ్చిండు? ఆయననైతే హనుమంతరావునైతే ఆయన పెద్ద మనిషిని ఒకటి ఇచ్చేసి కూర్చోబెట్టిండ్రు. అంజన్ యాదవ్ని చేయండి సీఎంను. మేమందరం ఓల్సి హైదరాబాద్కు ఇప్పుడు సీనియర్ ఎవరు అంటే అంజన్ యాదవ్ని సీఎం చేయండి. అయితే కాంగ్రెస్ లో అయితే మొత్తము అందరూ మహిళా నాయకులు అందరూ కలిసి మరి అయితే కొండా సురేఖ పైన కానీ కొండా సుష్మిత గారి పైన కానీ వ్యాఖ్యలు అయితే మరి చేస్తున్నారు. మరి వారిని ఎట్లా చూస్తారు? వ్యాఖ్యలు చేస్తారు అమ్మా, ఎందుకు చేయరు? ఈ బీసీల దగ్గరికి వస్తే మాత్రం వదిలిపెట్టేది లేదు. బీసీల దగ్గరికి వస్తే వదిలిపెట్టము. 90% మేమున్నాం, 80% మేమున్నాం బీసీలము. వీళ్ళు ఒక 10% లేని వాళ్ళు ఇంత పెద్ద పదవులలో ఎట్లుంటారు ఓసీలు? వీళ్ళు ఈ 10% కూడా లేదు మొత్తం తెలంగాణలో. మళ్ళీ వీళ్ళందరూ మినిస్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. బీసీలకు ఎంతమందికి ఇచ్చినావు, ఓసీలకు ఎంతమందికి ఇచ్చినావు? ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ దాంట్లో బీసీలు ఎంతమంది అంటే మినిస్టర్స్ ఉన్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమందికి చైర్మన్లు ఇచ్చినావు, ఎంతమందికి ఎన్ని పదవులు ఇచ్చినావు? ఈ బీసీ ఎమ్మెడో ఎందుకు పడుతున్నావు మేము అడుగుతున్నాం. ఆమె ఏ పార్టీ అయినా పర్లేదు, ఎవరైనా పర్లేదు, బీసీ బిడ్డకు మాత్రం ఖచ్చితంగా మేము మద్దతు ఇస్తాము. అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్నాయి, కొన్ని మార్పులు ఉంటున్నాయి సోషల్ మీడియాలో. అయితే మరి కొండా సురేఖ గారు కానీ కొండా సుష్మిత గారు కానీ జనసేనలో కానీ బీఆర్ఎస్ లో కానీ ఏ పార్టీలోకి వస్తే మీరు ఒకవేళ మీ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తారా? అమ్మా, ఏ పార్టీలకు వచ్చినా ఒక బీసీ మహిళ కాబట్టి వాళ్ళ పార్టీకి పనిచేసిండ్రు. ఇప్పుడు వచ్చిన వాళ్ళని బాపు తీసుకున్నాడు, ఇంతకుముందు వచ్చిన వాళ్ళని కూడా తీసుకున్నాం. ఈ పొట్టోడు వద్దంటే కూడా తీసుకొని అదర్బిచ్చి ఎదరగాడు చేసి మా వాళ్ళని 10 మందిని కూర్చోబెట్టిండాడు. అలా అటు కాకుండా ఇటు కాకుండా వాళ్ళకు మన పెద్ద మనిషి అన్నాడు కదా, ఆయన పేరేం పేరమ్మా, పోచారం. పాపం వాడిని ఎత్తి చేతులు పెట్టుకొని కూర్చున్నాడు పెద్ద మనిషి. కేసీఆర్ పక్కకు కూర్చున్నాడు. ఈటల రాజేందర్ అయినా బీసీలను ఎవరైనా కానీ ఇప్పుడు మమ్మల్ని వాడుకొని వదిలిపెట్టడమే తప్ప మమ్మల్ని ఎవరు అజ్జేయలేదు. కాబట్టే కేసీఆర్ ప్రభుత్వంలోనే బీసీలకు న్యాయం చేసిండు. 50% ఇచ్చిండు కేసీఆర్. మళ్ళీ పొట్టోడు ఎంతమందికి ఇచ్చిండు? శ్వేతపత్రం వదిలిపెట్టడం అని తెలిసిపోతుంది. బీసీలకు ఎంతమందికి ఇచ్చినావు? ఉన్నొక్క బీసీ మహిళను కూడా ఏం చేస్తున్నావు? కన్నమ్మ కష్టాలు పెడుతున్నాడు ఆమె. ఈ రోజు ఆమె ఎన్ని కష్టాలు అంటే ఏమి ఇచ్చిండో ఏమో కానీ వీలై మొత్తం వసూలు అన్ని చెప్తా అన్నది ఆ పిల్ల, వాళ్ళ బిడ్డ కొండా సురేఖ సుష్మిత. ఆమె అన్ని వీడు ఏమేమి వసూలు చేసిండు, ఏమేమి కథలు చేసిండు. ఈ ఒక్కటి కాదు, నాతో గోక్కుంటే మీవన్నీ బయట పడతాయి బిడ్డ అని ఒక అంటారు కదా, ఖబర్దార్ బీసీ బిడ్డ ఇచ్చినట్టు ఇచ్చింది. ఖచ్చితంగా ఈ తల్లి వీడు ఏమేమి చేసిండు ఆ పాపాలన్నీ బయట పెట్టు. వీడు ముంగడ వడనియాడు, ముప్పాందనియాడు, మిమ్మల్ని నెగలనిస్తలేడు వాళ్ళని. కాబట్టి మొత్తం బయట పెట్టేసాయి. అధిష్టానం దగ్గర కోన్రి. అంటారు కదా సోనియా, ఇంకోడు రాహుల్ గాంధీ పొట్టోడు, ఆ పొట్టోనికి పోయి చెప్పుండ్రి ఈ పొట్టోని సంగతి. ఖచ్చితంగా వీని దించుండ్రి. మళ్ళీ బీసీలోనే కనీసం ముఖ్యమంత్రి చేయండి. ఒక బీసీని అంజన్ యాదవ్ని చేయమని చెప్తున్నా నేనైతే ఇప్పుడు బీసీగా.
అయితే సెప్టెంబర్ 6 తారీఖు నుంచి అయితే మరి మీరు బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ఎక్కడ పడితే అక్కడ మరి రాష్ట్ర రోకోలు కానీ ఎక్కడన్నా సరే మరి రేవంత్ రెడ్డి గారి పాలన 1000 రోజుల పూర్తయిన సందర్భంగా మరి మీరు ఎక్కడంటే ఏమేమి తీసుకొచ్చినారు అని కూడా చేద్దామని స్టార్ట్ చేస్తున్నారని నా వాక్యాలు అనిపిస్తున్నాయి. మరి కేటీఆర్ అన్న ఒక్కటే చెప్పిండు, 100 రోజులలో పూర్తి చేస్తా అన్నాడు, 6 గ్యారెంటీలు చేస్తా అన్నాడు, 400 హామీలు ఇస్తా అన్నాడు. ఈ పొట్టోడు 1000 రోజులలో ఏమి ఇచ్చిండు? ప్రజలను పోయి అడగేది ఉన్నది. మేము ధర్నాలు పిర్నాలు చేయలేము, ఎందుకంటే ఈ పొట్టోడు అంటే అరెస్ట్ అంటాడు. ప్రజలు చెప్పకనే చెప్తున్నారు కదమ్మా. రైతు బంధు ఇస్తుండా, రైతు బీమా ఇస్తుండా, 2000 నుంచి 4000 ఇస్తున్నాడా, ఆడవాళ్ళకు 2500 ఇస్తున్నారు, ఇస్తుండ్రా? ఇవన్నీ నిలదీసి అడగడానికే 1000 రోజులు అవుతుంది. 1000 రోజులలో ఏమి ఇచ్చిండు రేవంత్ రెడ్డి? కాబట్టి ఇంకా ఏదో నేను 34, 44, 84, 64 ఏమో చెప్తుండే, A4 చెప్తుండో. నెక్స్ట్ దాంట్లో ఉండవా నేను ఈ 6 నెలల్లోనే మీ వాళ్ళే నేను బొందబెట్టి వేరే వాళ్ళని తీసుకొస్తారా బీసీ ముఖ్యమంత్రిని చూసుకో. అంటే మీ పార్టీ వద్దనుకొని ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు, మళ్ళీ మీ పార్టీని ఎంచుకుంటారని ఏం నమ్మకం? పార్టీని వద్దనుకోలే, మా పార్టీకి 7 అంటారు కదమ్మా, మాకు వీనికన్నా 1.2% తక్కువ వచ్చింది అంతే. ఒక 10 సీట్లు తక్కువ వచ్చినాయి. కేసీఆర్ కన్నా నేను 10 ఇంతలు ఇస్తా అని చెప్పిండు పొట్టోడు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 1,00,000 నుంచి తులం బంగారం ఇస్తున్నాడు. మొత్తమే అది గోట్ల స్టే వేయించేసి ఈ రోజు ఈ కథ చేసిండు. మళ్ళీ ఏది ఇస్తున్నాడు ఇప్పుడు? ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నాక ఏది ఇస్తున్నాడు? అంటారు కదమ్మా, దళిత బంధు ఎక్కడ ఇస్తున్నాడు? దళిత బీమా ఇస్తుండా, రైతు బీమా ఇస్తుండా, రైతు బంధు ఇస్తున్నాడా? కళ్యాణ్ ఏది లేదు, అన్ని గుండుసున్నా చేసి. కాబట్టి ఈ మాట మాట్లాడు. థ్యాంక్ యూ.